అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో, ఇవాల్టి వీడియోలో నేను కంప్లీట్ వ్లాగ్ చూపించబోతున్నాను. అది రెయినీ డే అండ్ లేజీ డే కాంబినేషన్‌లో అనమాట. చూసేయండి. అండ్ అక్కడ టైం వచ్చేసి 9:30 కాదు 10 అవుతుంది. నేను ఇంకా అప్పుడే లేచి సంథింగ్ ఏదో వర్క్ ఉంటే మెయిల్ చెక్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ మా చెల్లి, తమ్ముడు ఇద్దరు ఒక ఒక డిష్ కోసం వాళ్ళిద్దరు కన్వర్జేషన్ చేస్తూ ఉన్నారు. అక్కడ కన్వర్జేషన్ ఏంటి అంటే, ఇక్కడ ఇది మా తమ్ముడు ప్రిపేర్ చేశాడు. అసలు టేస్ట్ అయితే సూపర్ యమ్ ఉంది. మా చెల్లి అదే చెప్తూ ఉంది, పార్క్లో ఒక స్టాల్ పెట్టుకోవని. సూపర్ అండ్ పొట్టోళ్ళని ఎక్కడి నుండి తీసుకొచ్చారా? పొట్టోళ్ళని ఎక్కడి నుండి తీసుకొచ్చారు చెప్పు. జోక్ మళ్ళీ చెప్పు ఒకసారి. గురువు గారు అంత పొట్ట గుర్రాలు. గురువు గారు కాదు, రాజు గారు. రాజు గారు అంత పొట్ట గుర్రాలు ఎక్కడ దొరుకుతాయండి? అవి గుర్రాలు కాదు, వాళ్ళ సైజుకి సరిపోవని చెప్పి మేక పిల్లల మీద వచ్చింది. అది మధ్యాహ్నం లంచ్ కి ఏం వండుతున్నావు? పొద్దున్న కాఫీ పెట్టావు, ఇప్పి చేసావు, ఇంకా అలాగే లంచ్ కూడా ఏదో ఒకటి చేసేస్తే. ఫ్రైడ్ రైస్ చేస్తావా? అసలు ఇవాళ ఎంత లేజీ అంటే అంత లేజీగా ఉంది. నిద్ర లేగడం 10:30కి లేచామనుకుంటా. ఇంకా అలానే బద్ధకంగా ఉంటే అసలు ఇంకే వర్క్ కూడా చేయలేదు. పాపం మా తమ్ముడు కాఫీ పెట్టాడు, వాడే ఇప్పి చేశాడు. ఇప్పుడు అట్లీస్ట్ నేను లంచ్ అయినా ప్రిపేర్ చేయాలి. లంచ్ కూడా చేయకపోతే చంపేస్తారు నన్ను. యాక్చువల్లీ ఈరోజు క్లైమేట్ చాలా బాగుంది, మంచిగా రెయిన్ పడుతూ ఉంది. చూపిస్తాను మీకు. వర్షం ఇప్పుడు దాకా కూడా చాలా మంచిగా పడుతుంది. హెవీ రైన్ వచ్చింది. ఏంటో నేను మీకు చూపిస్తున్నాను అనేసరికి ఏమో వర్షం కూడా తగ్గిపోయింది. వర్షం వల్లేమో అసలు చాలా అంటే చాలా బద్ధకంగా ఉంది వాళ్ళ చలిగా. యాక్చువల్లీ వింటర్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా, సో చలిగా అలా దుప్పటి కప్పుకొని పడుకోవాలి అన్నట్టు అనిపిస్తుంది. యాక్చువల్లీ మేమైతే అదే చేస్తున్నాం, హ్యాపీగా పడుకొని కార్టూన్స్ ఉంటాయి కదా, డోరేమోన్, షిన్చాన్, అది చూసుకుంటున్నాం. చిన్నప్పుడు మీకు గుర్తుండేదా, హెవీ రెయిన్ వచ్చినప్పుడు స్కూల్స్ మనకి హాలిడే ఇచ్చేసేవారు, లేదంటే పేరెంట్సే పంపించేవాళ్ళు కాదు. ఆ టైంలో చక్కగా రెయిన్ పడుతుంటే చక్కగా డిస్నీ, జెటెక్స్ అన్నీ పెట్టుకొని కిడ్ వాస్ క్యాట్ అని చెప్పి ఇంకా అప్పుడు చాలా మంచి కార్టూన్ ప్రోగ్రామ్స్ అన్నీ వచ్చేవి. ఇప్పుడు అవే రావట్లేదు. అవన్నీ చూస్తుండే వాళ్ళం కదా. ఎంతైనా చిన్నప్పుడు రోజులు చాలా బాగుండేవి. చూసారా కిచెన్ ఎంత మెస్సీగా ఉందో. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసి నేను లంచ్ ప్రిపేర్ చేయాలి. ఇక్కడ నేను లంచ్ ప్రిపేర్ చేసేస్తున్నాను. పొటాటో అండ్ క్యారెట్ ఫ్రై అలాంగ్ విత్ పులిహోర. నీ మొహం కనిపించట్లేదురా ఇప్పుడు, అసలు ఎవరు కనిపించట్లేదు. సో తను ఉన్నాడు కదా, తను వచ్చేసి మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ అనమాట, సంతోష్. బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్. వాళ్ళిద్దరు కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్స్. అలానే చిన్నప్పటి నుంచి కూడా మాకు ఇంట్లో కూడా బాగా క్లోజ్ అనమాట. సో వాడు వచ్చాడు ఆ రోజు ఇంటికి. వాడు వస్తే ఇంకంతే గోలగా మంచి ఫన్ ఉంటుంది అనమాట. అలా కొట్టుకుంటూ ఏడిపించుకుంటూ భలే ఫన్నీగా ఉంటుంది. అండ్ ఏంటి ఇక్కడ ఏం చేసేస్తున్నాను, ఏదో నరభీమ పాకం చేసేస్తున్నా అన్నట్టు ఉంది కదా.
ఏం లేదండి, జస్ట్ లెమన్ రైస్ చేయాలి కదా, సో దానికోసం అంతా ప్రిపేర్ చేస్తున్నా. నాకైతే మంచిగా వర్షం పడుతున్నప్పుడు పుల్లగా పులిహోర తినడం ఇష్టం. మీకేమి ఇష్టం? అదేంటో కానీ నాకు అసలు పులిహోర అంటే ఎంత ఇష్టమో. జనరల్గా అందరికీ బిర్యానీ ఇష్టం ఉంటుంది, నాకు మాత్రం పులిహోర అనమాట. డైలీ పెట్టేసిన 3 పూట్ల పెట్టేసినా కూడా తినేస్తుంటాను, అంత ఇష్టం పులిహోర నాకు. ఎంతైనా పులిహోరే. కానీ నేను రీసెంట్ డేస్లో నేను ఒకటి అబ్జర్వ్ చేశాను. ఏంటి అంటే, ఎంత మనకి నచ్చిన ఫుడ్ అయినా ఏదైనా సరే మనం వండుకున్న ఫుడ్ మనకి అంతగా తినబుద్ధి కాదు. అది టేస్టీగా ఉన్నా కూడా పక్క వాళ్ళు మనకి బాగుందని కాంప్లిమెంట్స్ ఇచ్చినా కూడా మనం కుక్ చేస్తాం, అందువల్ల ఏమో మనకు అసలు టేస్ట్ అనిపించదు. రే సంతు, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పరా. రే సంతు, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. పాడతారు చచ్చిపోతా చెప్తున్నా. చెప్పు ఎలాగుందో చెప్పు, రివ్యూ ఇవ్వు. ఇటువైపు చూడు, ఇటువైపు చూసి రిప్లై రివ్యూ. వేసింది అందుకే టేస్ట్ ఎక్కువ బాగుంది. కాకపోతే మా అక్క ఎప్పుడు ఉప్పు ఎక్కువ వేసేస్తుంది, ఈసారి అదే తప్పు చేసింది. చూసారా, టేస్ట్ చేయమని ఇస్తే ఎంత ఘోరంగా రివ్యూ చేశాడో. అండ్ ఇక్కడ మా చెల్లి దానికి ఏదో ప్రాజెక్ట్ ఇచ్చారంట, తెగ గీసేస్తుంది ఏంటో. అండ్ ఇంకా ఈవినింగ్ అలా 5 అవుతుంది. నేను ఇంకా జస్ట్ అలా క్యాజువల్గా వాక్కి వెళ్తూ ఉన్నా. రెయిన్ కూడా అప్పటికి తగ్గింది, సో క్లైమేట్ బాగుంటుంది కదా అని అలా వాక్కి వెళ్ళాను. వాకింగ్కి వెళ్తే ఊరికే రామ్ కదా, ఏ ఒకటి కనిపిస్తాయి. సో దారిలో కొన్ని వెజిటేబుల్స్ అవి తెచ్చాను. అండ్ ఇక్కడ నేను మా చెల్లి కొట్టుకుంటున్నాం ఏ మూవీ చూడాలి అని. అండ్ ఇంకా ఫైనల్గా కొట్టుకొని ఆరెంజ్ మూవీ చూడడానికి ఫిక్స్ అయ్యామన్నమాట. అండ్ ఇక్కడ బర్బాటి అన్నీ కూడా నీట్గా ఆల్ చేసుకొని బాక్స్లో పెట్టేసుకున్నా, ఎందుకంటే కవర్లో ఉంచేస్తే నెక్స్ట్ డేకి పాడైపోతున్నాయి. సో దెన్ ఇంకా అలా మూవీ చూస్తూ ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేయాలి కదా. ఇంకా టైం వచ్చేసి 8 అయింది. ఇంకా చపాతీ చేస్తున్నాను, సో అందుకని చపాతీకి డో అంతా కూడా కలిపేస్తున్నాను. అండ్ డైలీ నైట్ చపాతీయే తింటున్నాము, ఎందుకంటే బికాజ్ దట్ ఈజ్ ఈజీ రెసిపీ కదా. సో పెట్టినా సరే, ఏ కర్రీతో పెట్టినా సరే తినేస్తున్నారు. చపాతీ కాకుండా రైస్ ఏ చేసినా కూడా ఈ కర్రీయా ఆ కర్రీ అని పేర్లు పెడుతున్నారు. సో ఇది బెటర్ ఆప్షన్. అండ్ ఇంకా చపాతీ కాదు, ప్లాన్ చేంజ్ అయింది. మళ్ళీ వాళ్ళిద్దరిని అడిగితే చపాతీ వద్దు పూరీ చేయన్నారు. సో అందుకని పూరీలోకి పొటాటో కర్రీ కన్నా పొటాటో కుర్మా అయితే బాగుంటుంది కదా. సో అందుకని పొటాటో కుర్మా చేస్తున్నాను. ఇంకా ఒక్కటే క్యారెట్ ఉండిపోయింది, దాన్ని ఎందుకు వేస్ట్ చేయడం అని ఇంకా క్యారెట్ కూడా వేసేసి పొటాటో కుర్మా చేస్తున్నాను. ఇది మీరు అందరూ చేసుకునేలాగానే ఈజీ రెసిపీయే, వెరైటీ ఏం కాదు. జస్ట్ అలా పొటాటో క్యారెట్ అంతా కూడా కొంచెం బాగా ఫ్రై అయ్యాక టమాటో వేసేసి అది కూడా కొంచెం బాగా కుక్ చేసుకున్న తర్వాత బేసన్ తెలుసు కదా, శనగపిండి, అది వేసేస్తాం. సో ఈ రెసిపీ అయితే ఈజీగా అయిపోతుంది అండ్ పూరీలోకి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా ఏం పేర్లు పెట్టకుండా తినేస్తారు. ఇంకా ఏది వండినా సరే ఈ మధ్య మా వాళ్ళు ఏంటో చాలా పేర్లు పెడుతున్నారు, ఇదా అదా అని. హియర్ ఈజ్ అవర్ డిన్నర్. అండ్ దెన్ ఇంకా మేము అలా టెర్రస్ పైకి వెళ్ళాము. టెర్రస్ మీద చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ చాలా చల్లగా సూపర్ ఉంది.
అండ్ ఇక్కడ శనగపిండితో ఫేస్ ప్యాక్ వేసుకున్నాను, జస్ట్ అలోవెరా అండ్ రోజ్ వాటర్ వేసేసి. సో దెన్ ఫ్రెండ్స్, ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మీకు వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.